అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని జిల్లాలకు వెళ్ళాలి పరిశ్రమలు, కేవలం కొన్ని జిల్లాలకు వెళ్ళకూడదు. ఒక అనకాపల్లికి వెళ్తే సరిపోదు, ఒక రాయలసీమకి వస్తే సరిపోదు. మరి 5-6 జిల్లాలు ఏం పాపం చేసుకున్నాయి? గట్టిగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా కాపాడదు. జనం గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు జాగ్రత్తగా అడుగులేయండి మీరు. అంటే ఈరోజు నోట్ దిస్ పాయింట్, జూలై 31, 2026లో చెప్తున్నాను ఈ మాట. రేపటి రోజున ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే నేను మళ్ళీ 2028లో ఆర్ఎల్స్ 2029 జనవరి ఫిబ్రవరిలో ఒక వీడియో చేస్తాను. ఇదే చెప్తాను, నేను ఇవే మాటలు చెప్తాను. మీరు కనుక రేపు ఓడిపోతుంటే, ఈ 6 జిల్లాలో మీకు ఓట్లు రాకపోతే మొట్టమొదటి కారణంగా ఇదే చెప్తాను, నిరూపిస్తాను. నేను విత్ ద ఫ్యాక్ట్స్ నిరూపిస్తాను. ఎందుకు నిరూపిస్తానంటే అమరావతిలో రియాలిటీ తెలిసిపోద్దండి. గుర్తుపెట్టుకోండి, 2028 డిసెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు ప్రూవ్ ద శాంటిటీ ఆఫ్ ద గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు, లోకేష్ యొక్క నిబద్ధతకి చివరి రోజు ఏదైనా చెప్పాలంటే 2028 డిసెంబర్. ఇక తర్వాత జనం మీరు ఏం చెప్పినా, ఏం చూపించినా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. మీ పత్రికలు ఏదైనా రాసుకొనివ్వండి, మీ ఛానల్ ఏదైనా చూపించుకొనివ్వండి, జనం నమ్మేటువంటి ఛాన్స్ ఉండదు. అప్పటికే స్టేట్ అంతా కూడా ఎలక్షన్ మూమెంట్లోకి వెళ్ళిపోద్ది. అమరావతి ఫిగర్స్ రియాలిటీ అనేది, నేను గ్రౌండ్కి వెళ్తాను, నేను గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తాను. కొద్దిగా మనకు రీసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, ఇట్స్ ఎ వెరీ న్యూ ఛానల్ కాబట్టి నేనే స్పష్టంగా స్వయంగా వెళ్ళి చూపిస్తా జనాలకి. నేనే కాదు, నాలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది వస్తారు. ఎందుకంటే అందరినీ మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు ఎక్కడ సెంట్రలైజ్ చేస్తున్నారు, నా ప్రాబ్లం అది, నా బాధ అది. దట్స్ మై కన్సర్న్. నాకేమి ఉత్తరాంధ్ర మీద ఏమి ఇబ్బంది ఏమి లేదు, రాయలసీమలకు వస్తే నాకు వచ్చే నష్టం ఏమి లేదు. అన్ని జిల్లాలకు ఇవ్వండి. సరే, వాళ్ళకి ఇప్పుడు 100% ఇచ్చారనుకో, 30% ఇవ్వండి, ఒక 20% ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెచ్చే ఇవన్నీ కూడా ఏముంది, ఒక 3 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్ అయ్యే కదా. ఈ క్వాంటమ్ అంటారు, క్వాంటంలో 30 కోట్లు పెట్టుబడి, 20 కోట్లు పెట్టుబడి, అసలు వచ్చేదే ఎప్పుడుకో, పెట్టేదే ఎప్పుడుకో. జగన్ మాత్రం అభినందించి తీరాలి. అంటే జగన్ మావిగన్ కాన్సెప్ట్ ఎలా ఉన్నా కానీ, నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ మొదలుపెట్టిన కాడి నుంచి జగన్లో సమర్థించేది ఏంటంటే, అమరావతి అవ్వడానికి టైం పడుతుంది. అది 3 దశాబ్దాలు పడుతుందో 4 దశాబ్దాలు పడుతుందో తెలియదు. అయ్యిందాక ఏంటంటే డెవలప్మెంట్ ఆపేస్తామంటున్నాడు. అది ప్రాబ్లం అవుతుంది చంద్రబాబు నాయుడు. అసలు మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఒక గుంటూరు గురించి మాట్లాడలేదు, విజయవాడ గురించి మాట్లాడలేదు, అంటే మచిలీపట్నం దూరంగా ఉన్న మచిలీపట్నం గురించి మాట్లాడలేదు, తూర్పుగోదావరి గురించి మాట్లాడలేదు, ప్రకాశం జిల్లా గురించి మాట్లాడలేదు. అంటే ఎందుకు మాట్లాడలేదు? అక్కడ జిల్లాలు, నియోజకవర్గాలు లేవా? వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? ఏముందిలే, వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారు, గుద్దేస్తారు, మన సామాజిక వర్గం ఉంది అక్కడ, ఆ జిల్లాల ప్రజలు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళేం కాదు, వాళ్ళ కులం పిచ్చి ఎక్కువ ఉంది, ఆ కులానికి చూసి పవన్ కళ్యాణ్ కాపులేమో పవన్ కళ్యాణ్ కాపులు గుద్దేస్తారు, టీడీపీకి ఏమో కమ్మోళ్ళు గుద్దేస్తారు అనుకుంటున్నారేమో. ఇదైతే వర్కౌట్ అవ్వదు సార్. జనాలు చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. నేను ఐటీడీపీ బ్యాచ్కి కూడా చెప్తున్నా, ఇదేదైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీ గురువులకు ఇచ్చుకోండి సలహాలు. డెఫినెట్గా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎంత హైప్ ఇచ్చుకొని ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటే వీళ్ళ గ్రోత్ అనేది అంత డౌన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయితే మాత్రం చాలా పక్కా మూవ్, కరెక్ట్గా మూవ్ అవుతున్నాడు. ఏదైతే అతను ఈ అనవసరమైనటువంటి అన్నెసెసరీ లీడర్స్ను వదిలించుకొని, ఈ బూతుల గోలగలను తగ్గించుకొని, నిజంగా స్టాండ్ విత్ అట్లీస్ట్ మావిగన్ అంత దూరం కాకపోయినా విజయవాడ, గుంటూరు కన్సర్న్ చేసుకొని నేను గ్రోత్ కారిడార్ని నిర్మిస్తాను అని ఒక స్టాండర్డ్ పక్కా బ్లూ ప్రింట్తో కనుక జనం ముందు నిలబడితే జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఆదరిస్తాడు. మార్క్ మై వర్డ్స్. జనాలు విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవాలంటే కేవలం అమరావతి టార్గెట్గా విజయవాడకి, గుంటూరుకి, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది నిజంగా ఆక్షేపణీయం. ఎందుకంటే అమరావతి డెవలప్ అవుతుందండి. మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టడం లేట్ అవుతుందని పట్టిసీమను ముందు పెట్టి 1500 కోట్లు పెట్టి కట్టారు. మరి అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో దేవుడికి కూడా తెలియదు. మీరు కడతానంటారు, ఆయన వచ్చి కట్టనంటారు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? 2014లో, ఇప్పుడంతా 2026, పుష్కర కాలం 12 ఏళ్ళు పూర్తయింది. ఎట్లా చెప్తాం పలానా సమయానికి పూర్తవుతుందని? మీరు రాజధాని కట్టట్లా, నగరం నిర్మిస్తామంటున్నారు. అది ప్రాబ్లం అక్కడ. మేమేం అడుగుతున్నాం? జిల్లాకు ఒక సెజ్ పెట్టండి. ఒక 500 ఎకరాలు మీరు ఎక్విప్మెంట్ చేయలేదా గవర్నమెంట్? నేషనల్ హైవేస్ లేవా డిస్ట్రిక్ట్స్లో? ఎయిర్పోర్ట్స్ లేవా డిస్ట్రిక్ట్లో? మీరే చెప్తున్నారు కదా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానని. ఒక 500 ఎకరాలు ఒక సెజ్ నిర్మాణం చేయలేరా? అవి మరీ అంత దిగు స్థాయిలో ఏమీ లేదు కదా. ఒక కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, ఒంగోలు కానీ, అవి మరీ ఎక్కడో బ్యాక్వర్డ్ స్టేట్లో ఉన్నాయా? కనీసం వరంగల్ అంత మాత్రం కూడా లేవా ఈ స్టేట్స్? ఒక ఖమ్మం అంత మాత్రం కూడా లేవా? ఖమ్మంలోనే కట్టాడు కదా కేటీఆర్ తీసుకెళ్ళి ఒక హబ్బు. మరి ఎందుకు
ఇంత అనాసక్తి ఎందుకు? ఇంత అనాదరణ? కేవలం మీరు ఐటీ చూసుకోవాలంటే డేటా సెంటర్లో పొలోమంటూ మీరు వైజాగ్ పోండి, మీరు అనకాపల్లి పోండి. వాట్ ఈస్ దిస్? ఎందుకు పోవాలి? మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు. మీరు ఐఐటీ తెచ్చినా, ఎన్ఐటీ తెచ్చినా, ట్రిపుల్ ఐటీ తెచ్చినా అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా పెడతామంటున్నారు. మరి అదే ఫార్ములా ఇక్కడ ఎందుకు అప్లై అవ్వదు? మీరు వేల కోట్ల పెట్టుబడి, లక్షల కోట్ల పెట్టుబడి ఉత్తరాంధ్రకి ఇవ్వండి, వెల్కమ్ ఇట్. వాళ్ళు మన ఫ్రెండ్సే, మేము వెల్కమ్ చేస్తాం, ఇన్వైట్ చేస్తాం. మరి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి, మేము ఓట్లేస్తాం. అప్పుడు ఓట్లేసిన వాళ్ళం ఇప్పుడు తిరిగి ఓట్లేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. రేపు కనుక 2029లో చంద్రబాబు నాయుడు, లోకేష్ కనుక ఓడిపోతే, టీడీపీ పార్టీ కనుక ఓడిపోయే పరిస్థితి వస్తే ముఖ్యమైన కారణాల్లో అతి ముఖ్యమైన కారణం ఈ 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి జెన్జీ యూత్ యొక్క అసమ్మతి. వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. లెగిస్తే మేము నేను జంజీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వాళ్ళ అసమ్మతి గుర్తించలేకపోతున్నాడు. ఇదైతే నిజంగానే శోచనీయం. అంటే నన్ను తిట్టొచ్చు, ఏముంది ఒక కామెంటేగా పడేయచ్చు, నా మొహాన్ ఏదో పడేయచ్చు, ఆ వీడియో ఏంది అదేందని. బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండి, రియాలిటీ. జనం ఇలా ఆలోచిస్తున్నారు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నువ్వు నువ్వు ఒక పెద్ద మనిషి పొజిషన్లో ఉన్నావు కాబట్టి, ఒక రాష్ట్రానికి తండ్రిలా ఉన్నారు కాబట్టి మీరు అన్ని ప్రాంతాలకు ఇవ్వండి, అమరావతి డెవలప్ చేయండి. ఎందుకంటే అది మీ కమిట్మెంట్, మీకు ఓట్లు ఇచ్చే మిషన్ అది అమరావతి అనేది. మీరు మా కోసం చేయట్లేదు, అది మీ ఓట్ల కోసం చేస్తున్నారు, మీ పదవుల కోసం చేస్తున్నారు. అమరావతి అయిందాక మరి యూత్ అంతా ఏం చేయాలి? ఈ 12 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది యూత్ ఈ 5-6 జిల్లాల నుంచి వచ్చారు? మీరు సమాధానం చెప్పండి. ఎన్ని లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు? గుంటూరు, విజయవాడ అంటే అవి విద్యా కేంద్రాలే కదా. ఎన్ని లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు? మరి వాటిని ఎందుకు మీరు పక్కకు పడేశారు? రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎమ్మెల్యేగానే ఇవన్నీ నువ్వు వెళ్ళి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష నేత లేకపోవడం కూడా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలాగా దాపురించింది. ఆయన ఎందుకు మాట్లాడు? అసెంబ్లీకి వెళ్ళి ఒక కామన్ మ్యాన్గా మనలాంటి వాళ్ళమే మాట్లాడుతుంటే ఆయన ఎందుకు మాట్లాడు? అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే చంద్రబాబు నాయుడికి అడిగితే ఏమైపోతారు ఈ పిల్లలు, ఇన్ని లక్షల మంది ఏమైపోతారు, వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదని నువ్వు అడిగితే దానికి శాంక్టిటీ ఉంటుంది కదా, దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది కదా. ఆయన మాట్లాడు, ఈయన పట్టించుకోడు, ఎటు వెళ్ళిపోవాలి, ఎప్పటికి పూర్తవుతుంది అంటే వీళ్ళు ఏమైనా నోట్ రాసిస్తారా, సో అండ్ సో డేట్కి పూర్తవుతుంది, సో అండ్ సో. అసలు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి. ఎప్పుడు చూసినా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, ఈ ముచ్చట్లు చెప్తున్నారు. ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందంటే నక్కిళ్ళు కదపడతాయి, ఎవరు చెప్పరు. సెంట్రల్ మినిస్టర్ అయినాడు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పరు, మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి నారా లోకేష్ గారు చెప్పరు, అసలు మాట్లాడరు. అది ఇబ్బంది. జిల్లా మంత్రిగా ఈయనకు బాధ్యత ఉంటుంది, కేంద్ర మంత్రిగా ఆయనకు బాధ్యత ఉంటుంది, రాష్ట్ర మంత్రిగా ఈయనకు బాధ్యత ఉంటుంది, మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణకి. ఎందుకు వీళ్ళు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. నేను చాలా వీడియోలు అడిగాను ఇంతకుముందు, సో అండ్ సో మా క్యాలెండర్ రిలీజ్ చేయండి, మేము చూసుకుంటాం, మీ డెవలప్మెంట్ ఏందో మేము చూస్తాం అని చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఏ గాడికి ఏదో 3 రోజులకి 4 రోజులకు బయటకు వస్తాడు, జూలై 29th కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చేస్తాం, మళ్ళీ ఆగస్టుకి వస్తాడు, ఇంకో నెక్స్ట్ మంత్కి ఆగస్ట్ 15th కల్లా క్వార్టర్స్ ఇచ్చేస్తాం, డిసెంబర్కి వస్తాడు, డిసెంబర్ కల్లా ఈ క్వార్టర్స్ ఇచ్చేస్తాం. ఆ క్వార్టర్స్ ఇవ్వాలి కదా, ఇట్లా డేట్లు మారుతూ ఉంటాయి. మీరు గుర్తుండుంటే సిఆర్డిఏ బిల్డింగ్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ అక్షంతలు వేసిన తర్వాతే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. మీరు చూసుకోండి పాత పేపర్లు. ఎన్నాళ్ళు ఇట్లా మీరు డేట్లు మారుస్తారు ఏంటి? రోజు పెళ్ళిన దేవుడిది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆంధ్రజ్యోతి పేపర్ ఒకరోజు బ్యాన్ రైటమ్గా ఇచ్చి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది గవర్నమెంట్కి. అప్పుడు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు సిఆర్డిఏ బిల్డింగ్లు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనుకూల పత్రికలు? మొన్న అంతే గత వారమే ఆయన రాశారు కొత్త పలుకులు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ పలుకులన్నీ ఏమైపోయాయి? ఎందుకు పలకట్లేదు ఇప్పుడు? ఆ చిలక పలకొచ్చు కదా. మీరు రోజుకో మాట మారుస్తున్నారు, గంటకో మాట మారుస్తున్నారు, ఒక మాట మీద స్టాండ్ బై ఉండండి. ఎన్నిసార్లు మాట మారుస్తారు? జనాలు విసుక్కుంటున్నారు, విసిగిపోతున్నారు అని మీరు మాట్లాడితే చిలక అంటే ఆ చిలక ఎప్పుడు మాట్లాడిద్ది అంటే ఓన్లీ జగన్ని తిట్టాలి అన్నప్పుడు, చంద్రబాబుని లేపాలి అన్నప్పుడు అప్పుడే మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సిటీ నేనే కట్టానంటే అప్పుడు మాట్లాడిద్ది, అవసరం లేకపోయినా మాట్లాడుతుంది. ఇప్పుడు అమరావతి సిటీలో ప్రోగ్రెస్ ఏదైనా మాట్లాడదు. నువ్వు ఎందుకు లేకపోతున్నావు? మెయిన్ ఎడిషన్లో ఇంకొక పత్రిక ఉంటుంది, అనుకూల పత్రిక. ఆ పత్రిక ఎందుకు వేయలేకపోతుంది మెయిన్ ఎడిషన్లో? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు జనం సమస్యలు మీకు పట్టవా? మీరు వేయరా? మీరు చెప్పొచ్చు కదా, ఉత్తరాంధ్రకి అన్ని లక్షల కోట్ల పెట్టుబడి వెళ్తుంది, రాయలసీమకి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వెళ్తుంది, వాట్ అబౌట్ మధ్యాంధ్ర?
వాట్ అబౌట్ కృష్ణా, ఓయో గోదావరి, ప్రకాశం జిల్లాలు ఏమైపోతారు? అక్కడ యూత్ ఏమైపోతారు? ఎవరు మాట్లాడాలి? మాట్లాడాల్సిన పత్రికలు ఏమో మోగనవు పడతాయి. ఏదో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్లు ఏదో వాళ్ళకు ఉంటాయి. మరి ఈ జనం ఏమైపోవాలి? ఈ యూత్ ఏమైపోవాలి? వీళ్ళ ఓట్లు అయితే కావాలి. వీళ్ళ ఓట్లు కావాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసాం కాపోళ్ళు వేస్తారు, వీళ్ళని చూస్తే కమ్మోళ్ళు వేస్తారు. అదే వీళ్ళ ఫార్ములా. డెఫినెట్గా ఈ ఫార్ములా అయితే వర్కౌట్ అవ్వదండి. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. పీపుల్ హ్యాస్ గెయిన్ ద నాలెడ్జ్. జనాలు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. కేవలం అమరావతి నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు గల్లాపట్ట ఓట్లతో నిండదు. అమరావతి నిర్మాణానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ 2029లో గెలిచి ముఖ్యమంత్రి కావాలంటే ఈ 6 జిల్లాల ప్రజలు వేసే ఓట్లే ముఖ్యం. ఐ స్టాండ్ బై మై వర్డ్స్. ఐ రిపీట్ అగైన్. 2029లో ఈ 6 జిల్లాల ప్రజల ఓట్లే చంద్రబాబు నాయుడు గెలిపిస్తాయి. రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ అనుకున్నంత అనుకూలత లేదు కూటమికి. కావాలంటే చూసుకోండి. నిన్నగాక మొన్న 10 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి కథనం కూడా వచ్చింది. ఆ కథనానికి వెళ్ళి చూసుకోండి, నా మాటల అబద్ధమైతే. కాబట్టి ఈ 6 జిల్లాల్ని సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇక లేదు కాదు అంటే తీరిగ్గా ఓడిపోయిన తర్వాత ఒకళ్ళెదురు ఒకళ్ళు కూర్చొని చెప్పుకోవచ్చు. ఓటమి కారణాల్లో ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు. సో మీరు కూడా నా అభిప్రాయానికి ఏకీభవిస్తే మర్చిపోకుండా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. ఇక నేను అడగను, లైక్ చేయమని అడగను. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.